ప్రసంగి అధ్యాయం 6, 9. ఎదుటనున్న దాన్ని అనుభవించుట మేలు. మనస్సు అడియాసలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుటనున్న దాన్ని అనుభవించుట మేలు. నాకు ఈ వచనం ఇష్టం. ప్రసంగి చెప్తున్నాడు, మీ ముందు ఉన్నదాన్ని ఆనందించడం మంచిది. అంతేకాని ఊరికే కూర్చుని అడియాసలు కలిగి వాటి కోసం పాకులాడుతూ ఏదో ఒక రోజున మీ ఆశలన్నీ తీర్తాయనుకుంటూ నిరీక్షించే క్రమంలో ఇప్పుడు మీ ఎదుట ఉన్నదాన్ని ఆనందించకుండా ఉండడం కంటే, మీ బిడ్డకి 2 ఏళ్ళైతే ఆ 2 ఏళ్ళను ఆనందించండి, 3 ఏళ్ళైతే బాగుండు అనుకోకండి. పిల్లలు స్కూల్కి వెళ్తే ఆనందిస్తాను, వాళ్ళ స్కూల్ చదువు అయిపోతే ఆనందిస్తాను, వాళ్ళని స్కూల్కి తీసుకువెళ్ళి అలసిపోతున్నా, ఈ పిల్లల కాలేజ్ అయితే ఆనందిస్తా, ఈ బిల్లులన్నీ కట్టి విసిగిపోతున్నా, అప్పుడు నేను సంతోషిస్తాను, ఆనందిస్తాను. చూడండి, వాటిలో ప్రతి ఒక్క విషయం కూడా వేటికైతే తర్వాత ఆనందిస్తామంటారో వాటినే మిస్ చేస్తుంటారు. నమ్మండి,